హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అలాగే వాటి యొక్క బై లెవెల్స్, అలాగే లాంగ్ టర్మ్ కోసం వాటి యొక్క టార్గెట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో చెప్తాను కదా ఒక టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్. సో ఈ టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా నేను లాంగ్ టర్మ్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్ కోసం కాదు. లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట. సో ఈ టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్ వాటి యొక్క బై లెవెల్స్, అలాగే వాటి యొక్క టార్గెట్స్ చూసే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలైజ్ చేయండి ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేవి ర్యాలీ అవుతాయి ఫ్రెండ్స్. మార్కెట్ రివర్స్ అయినప్పుడు, అంటే మార్కెట్ క్రాష్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్జ్ క్యాప్ స్టాక్స్ పైకి వెళ్తాయి అనమాట, బాగా ర్యాలీ అవుతాయి. ఆ తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్ అనేవి వాటిని ఫాలో అవుతూ కొంచెం రైజ్ అవుతాయి అనమాట. ఆ తర్వాత చివరికి స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేవి పైకి వెళ్తాయి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు చూసినట్టయితే మన మార్కెట్ కండిషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసినట్టయితే ఏవైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచి హై లెవెల్స్కి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకుంటే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నా సరే అరౌండ్ 1100 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. సో అలాగే ఇంకొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్ తీసుకుంటే అన్ని కూడా హై రేంజెస్ లోకి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా మనకి మంచి లెవెల్స్ దగ్గరికి పైకి వెళ్ళిపోతున్నాయి. సో ఇంకా మిగిలింది కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ ఫ్రెండ్స్, అవి కూడా కొన్ని ర్యాలీ అనేది స్టార్ట్ చేశాయి అనమాట పైకి వెళ్ళడానికి. సో ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ మీద ఫ్రెండ్స్. సో అందువల్ల ఈ వీడియోలో నేను స్మాల్ క్యాప్ స్టాక్స్ ఒక 5 స్టాక్స్ గురించి చెప్తాను. సో ఈ 5 స్టాక్స్ కూడా మీరు ఇన్వెస్ట్ చేసేటట్టయితే మీరు లాంగ్ టర్మ్ కి పర్స్పెక్టివ్ పెట్టుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఇవి షార్ట్ టర్మ్ కాదు. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఒక 1 ఇయర్ పైన కనుక హోల్డ్ చేద్దాం అనుకున్నారైతే వాళ్ళు కనుక ఈ స్టాక్స్ మంచి లెవెల్స్ దగ్గర బై చేయండి, నేను చెప్పిన లెవెల్స్ దగ్గర. సో ఈ వీడియోలో టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్, వాటి యొక్క బై లెవెల్స్, అలాగే వాటి యొక్క టార్గెట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో టాప్ 5 స్టాక్స్ చెప్తాను కదా, స్మాల్ క్యాప్ స్టాక్స్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి కజారియా సెరామిక్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఫ్రెండ్స్. నేను పర్సనల్ గా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ అనేది చేశాను అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ సెరామిక్స్, కజారియా సెరామిక్స్ అనేది మా చుట్టుపక్కల అందరూ వాడతారు ఫ్రెండ్స్. సో ఎవరైతే సౌత్ ఇండియాలో ఉన్నారో మాక్సిమం టైల్స్ యూజ్ చేస్తారు కదా మనం ఇంట్లో టైల్స్ అనేవి. సో మాక్సిమం ఈ కంపెనీ నుంచే మనం అందరూ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లెయిన్ టైల్స్ కానీ, లేకపోతే పాత మోడల్ టైల్స్ కానీ, లేకపోతే మార్బుల్స్ కానీ, ఇవన్నీ కూడా కజారియా సెరామిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తారు అనమాట. సో నాకు పర్సనల్గా కొంత ఇష్టమైన స్టాక్ అనమాట ఇది. సో నేను ఎవరిని బలవంతం చేయట్లేదు, మీ యొక్క పర్స్పెక్టివ్ మీకు ఉంటుంది. బట్ నేను పర్సనల్గా కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది దీంట్లో చేస్తుంటాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే మంచి లెవెల్స్కి వస్తుందో కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేస్తుంటాను. సో నేను ప్రీవియస్గా కూడా చెప్పాను అనమాట. సో నా బేస్ తీసుకొని మీరు చేయదు ఫ్రెండ్స్, మీరు ఈ కంపెనీని అనలైజ్ చేసి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో ఎప్పుడైనా సరే ఒక మంచి ఇన్వెస్టర్ ఎప్పుడు అవుతారంటే, మనం మన చుట్టుపక్కల ఎవ్రీడే యూజ్ చేసే వస్తువుల్ని కనుక అబ్జర్వ్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫ్యూచర్లో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో నేను పర్టికులర్గా మా ఇంట్లో కూడా కజారియా సిరామిక్ స్టైల్స్ యూజ్ చేస్తాం, అలాగే మా చుట్టుపక్కల కూడా మాక్సిమం ఇవే యూజ్ చేస్తున్నారు. సో మాక్సిమం సౌత్ ఇండియాలో, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి ఎక్కువ మంది వీటిని యూజ్ చేస్తారు. సో ఇది కొంచెం బ్రాండెడ్ కంపెనీ కాబట్టి నేను దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. బట్ ఎప్పటి నుంచో ఇన్వెస్ట్ చేస్తున్నాను, అలాగే మంచి క్వాంటిటీస్, మంచి లెవెల్స్ దగ్గర వస్తే కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది ఇప్పుడు మనం దీని ఒక లెవెల్స్ ఇచ్చేది ఎవ్రీథింగ్ చూద్దాము. సో మన ఫస్ట్ స్మాల్ క్యాప్ స్టాక్ వచ్చేసరికి కజారియా సెరామిక్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 394 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. సో ఇది మనకు హై లెవెల్స్ చూసినట్టయితే 6 మంత్స్ ముందు, మార్కెట్ క్రాష్ అవ్వకముందు ఇది అప్రాక్సిమేట్లీ 546-550 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యింది ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు మనకి ప్రస్తుతం అరౌండ్ 400 రేంజ్ లో మళ్ళీ దొరుకుతుంది అనమాట. ఇది అప్రాక్సిమేట్లీ మనకి 312 రూపీస్ కూడా వెళ్ళింది. బట్ మళ్ళీ మార్కెట్ కొంచెం రికవర్ అవడంతో పైకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సస్టైన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడండి, లాస్ట్ 1 మంత్ గా అప్రాక్సిమేట్లీ సేమ్ రేంజ్ లోనే ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో ఈ షేర్ ని మనం అప్రాక్సిమేట్లీ 380 బిలో, 370 బిలో వస్తే మనం యాడ్ చేసుకోవచ్చు. నేను రీసెంట్ గా 370 బిలో కూడా ఈ షేర్ ని నేను యాడ్ చేసుకున్నాను నా పోర్ట్ఫోలియోలో కొంత క్వాంటిటీ అనేది. సో ఇది 370, 380 ఈ రేంజ్ లో కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే కొంత క్వాంటిటీ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా, ఎప్పుడైనా మనం స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh ఉన్నట్టయితే ఆ 1 lakh లో కేవలం 30% మాత్రమే మనం స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పెట్టాలి ఫ్రెండ్స్. దాంట్లో టోటల్ గా మన 1 lakh క్యాపిటల్ లో అప్రాక్సిమేట్లీ 50% కంటే అబోవ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో పెట్టాలి. తర్వాత 20-30% అనేది స్మాల్ మిడ్ క్యాప్ స్టాక్స్ లో పెట్టాలి. ఆ తర్వాత రిమైనింగ్ 20% అనేది స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పెట్టాలి. బట్ నేను కొంత క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకొని కొంచెం మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 lakh ఉంటే నేను ఒక 30,000 మాత్రం స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి గ్రోత్ అయితే బాగా రిటర్న్స్ అనేవి ఇస్తాయి ఫ్రెండ్స్. బట్ ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్
కానీ లేకపోతే కంపెనీ కానీ బ్యాడ్ అయితే కనుక మనకి వర్స్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట. మనం నెగిటివ్లో ఉంటాము, అది చాలా సంవత్సరాలు హోల్డ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ అది బ్రేక్ అయ్యి ఆ లెవెల్ మళ్ళీ పైకి వెళ్ళడానికి. సో అందుకే స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి అందరూ కూడా రికమెండ్ అనేది చేయరనమాట. సో బట్ మనం కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ అనేది సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ కనుక హోల్డ్ చేయగలిగితే మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి ఫ్రెండ్స్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి కజారియా సెరామిక్స్ లిమిటెడ్. దీన్ని మనం 370, 380 ఈ రేంజ్ లో కనుక మనం బై చేస్తే మనకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే దీని ఒక రేంజ్ చూడండి 550 రేంజ్ అనమాట. అంటే 400 నుంచి 550 అంటే అప్రాక్సిమేట్లీ ఇంకో 20, 30, 40% అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ అనేది ఈ స్టాక్ ఉన్నాయన్నమాట. సో అందువల్లే మనం ఈ స్టాక్ ని మనం ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనం సెకండ్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ స్టాక్ మనందరికీ తెలిసిందే మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. ఇది మనం రీసెంట్ గా బాగా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. సో మరి ఇక్కడ చూసినట్టయితే 176, 177 అనేది దీని పీక్ లెవెల్ అనమాట. సో మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు 194 దాకా వెళ్ళింది 50 వీక్ హై చూసుకున్నట్టయితే. బట్ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇది 173, 174 రేంజ్ లో ఉంది. మార్కెట్ కొంచెం రికవరీ స్టార్ట్ అయిన నుంచి ఇది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడూ చెప్పాను దీన్ని 110 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోమని. ఆ తర్వాత కూడా ఇది చాలా ర్యాలీ అనేది ఇచ్చింది అనమాట, బాగా రిటర్న్స్ అనేది ఇచ్చింది. సో ఒకవేళ ఎవరైనా యాడ్ చేసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు. ఒకవేళ యాడ్ చేసుకోకపోతే కనుక ఈ స్టాక్ మళ్ళీ కొంచెం రికవరీ అయ్యి మార్కెట్ కొంచెం పడితే ఇది కూడా కింద పడినప్పుడు 155 బిలో రేంజ్ వస్తే దాన్ని మనం ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చెప్పాను కదా 194 అనేది దీని పీక్ లెవెల్ కాబట్టి మనం అరౌండ్ 190 తీసుకున్నా సరే మనం 150 ఆ రేంజ్ లో కనుక మనం తీసుకున్నట్టయితే కొంత 20% అనేది మనం ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర దీన్ని బై చేయకండి ఫ్రెండ్స్. ఒకవేళ కుదిరితే ఇంటర్నే ట్రేడింగ్ చేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ కోసం మాత్రం మీరు 150, 155 బిలో కనుక బై చేసినట్టయితే మీకు మంచి రిటర్న్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. అలాగే ఇంకో స్టాక్ తీసుకున్నట్టయితే క్రిజిల్ ఫ్రెండ్స్. క్రిజిల్ లిమిటెడ్ ఈ స్టాక్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ, బట్ కొంచెం హై వాల్యుయేషన్స్ లో ఉంది. అంతేకాకుండా స్టాక్ యొక్క ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దీని యొక్క 6 months డేటా చూసినట్టయితే మనకు ప్రీవియస్ మార్కెట్ క్రాష్ రాకముందు ఇది అరౌండ్ సేమ్ ఇప్పుడు 1700 ఆ రేంజ్ లోనే ట్రేడ్ అయింది అనమాట. మళ్ళీ ఆ లెవెల్ ని బీట్ చేసుకొని మార్కెట్ అనేది హై లెవెల్, అంటే ఈ స్టాక్ అనేది హై లెవెల్స్ దగ్గర హై వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. సో ప్రస్తుతం ఈ స్టాక్ ని టచ్ చేయకండి ఫ్రెండ్స్. ఇది ఒక రేటింగ్ ఇచ్చే కంపెనీ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. సో పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ రేటింగ్ ఇస్తుంది. సో ఈ స్టాక్ ని మనం ఏ లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవాలంటే 1500 బిలో వస్తే మాత్రమే ఈ స్టాక్ ని మీరు పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ రాకుండా ఇది పైకే వెళ్తున్నట్టయితే కనుక మీరు దీన్ని సైడ్ చేసేసేయండి, మీరు బై చేయకండి. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా స్టాక్ ని హై వాల్యుయేషన్స్ లో ఎప్పుడు కూడా కొనకూడదు ఫ్రెండ్స్. ఈవెన్ ఇప్పుడు మనం రిలయన్స్ చూసినట్టయితే అది కూడా 2000 లెవెల్ దగ్గర ఉంది. సో అలాంటి స్టాక్ హై వాల్యుయేషన్స్ లో ఉన్నా కూడా మనం కొనకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడి నుంచి అది ఎంత పెరిగినా సరే కొంత మాత్రమే పెరుగుతుంది. బట్ ఒక్కసారి ఫాల్ గాని వస్తే కనుక మరి దారుణంగా పడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ షేర్ కూడా మనకి ఫాల్ వస్తే చాలా దారుణంగా పడుతుంది. అందువల్ల హై లెవెల్స్ దగ్గర బై చేయకండి. అప్రాక్సిమేట్లీ 1500 లెవెల్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ స్టాక్ ని మీరు బై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన తో స్టాక్ క్రిజిల్ ఫ్రెండ్స్. ఇంకో షేర్ చూసినట్టయితే ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ ఆర్తి ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి చాలా మంది నన్ను చాలాసార్లు కామెంట్స్ అడిగారన్నమాట. సో ఈరోజు ఈ ఆర్తి ఇండస్ట్రీస్ ని ఏ విధంగా బై చేయాలి, ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్తి ఇండస్ట్రీస్ మనకి లాస్ట్ 6 months చూసినట్టయితే, అంటే కరోనా రాకముందు చూసినట్టయితే అరౌండ్ 1000 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యింది ఫ్రెండ్స్. బట్ మార్కెట్ క్రాష్ అయ్యి మళ్ళీ రికవరీ అయిన తర్వాత ఈ షేర్ అనేది అప్రాక్సిమేట్లీ 1110 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. సో ఆ షేర్ అప్పటి నుంచి మళ్ళీ కూడా ఫాలో అవుతూ వచ్చింది ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇది చాలా ఉంటే చాలా ఫాలో అవుతుంది. సో మార్కెట్ కొంచెం రికవరీ అవ్వనండి, ఈ స్టాక్ అనేది కొంచెం రికవరీ అవ్వనండి. అప్రాక్సిమేట్లీ 920 రూపీస్ కనుక బ్రేక్ చేసి పైకి వెళ్తే ఈ షేర్ని మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. లేదు మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటే కనుక ఈ షేర్ని మనం ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ షేర్ అప్రాక్సిమేట్లీ 700 రూపీస్కి డౌన్కి వెళ్ళింది ఫ్రెండ్స్. సో అప్రాక్సిమేట్లీ చూసుకుంటే ఒక 200 రూపీస్ డౌన్కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ రికవరీ అయిపోయింది కాబట్టి ఈ షేర్ని మనం ప్రస్తుతం ఉన్న లెవెల్స్ కూడా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఫ్రెండ్స్. సో మీరు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే స్లోగా దీన్ని అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీని యొక్క బెస్ట్ లెవెల్ వచ్చేసరికి కరెంట్ ప్రైస్ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇది 900 లెవెల్ బ్రేక్ చేసి కిందకి వెళ్తే 870 ఆ లెవెల్ నుంచి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంత క్వాంటిటీ. సో ఇది మన 4th షేర్ ఫ్రెండ్స్. అలాగే 5th షేర్ వచ్చేసరికి నామ్ ఇండియా ఫ్రెండ్స్. ఈ నామ్ ఇండియా గురించి మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్ లో కూడా ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. బట్ అక్కడి నుంచి కూడా ఇది కొంచెం కింద పడుతూ ఉంది. మన లాస్ట్ 5 days చూస్తున్నట్టయితే కనుక ఇది కొంచెం డౌన్ అవుతూ ఉంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. మనకి హెచ్డిఎఫ్సి ఏఎంసీ తర్వాత ఉన్న ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇంకో
మ్యూచువల్ ఫండ్ మేనేజ్ చేసే కంపెనీ అంటే ఇది నామ్ ఇండియా ఫ్రెండ్స్, ఇది రిలయన్స్ వాళ్ళది. బట్ ఇప్పుడు నేమ్ అనేది చేంజ్ చేశారనమాట, నిపాన్ కింద చేంజ్ చేశారు. సో ఇది వరకు రిలయన్స్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉండేది, బట్ ఇది కొంచెం నేమ్ అనేది చేంజ్ చేశారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది ప్రస్తుతం మనకి హై లెవెల్స్ మార్కెట్ క్రాష్ అవ్వడం ముందు చూసినట్టయితే ఇది 440 ఆ రేంజ్ లో ఉండేది ఫ్రెండ్స్. బట్ ఇప్పుడు మనకి చూడండి ఇంకా 285 రూపీస్ దగ్గర దొరుకుతుంది. అప్రాక్సిమేట్లీ ఇంకా మనకి 40-45% డౌన్ లో అనేది దొరుకుతుంది అనమాట. సో ఈ స్టాక్ ని మనం ఇప్పటి నుంచి హోల్డ్ చేయగలిగితే ఫ్యూచర్ లో మనకి మంచి రిటర్న్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇది మన 5th కంపెనీ ఫ్రెండ్స్. సో ఇవి ఈ టాప్ 5 కంపెనీస్ ఫ్రెండ్స్, ఈ టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్. అలాగే వాటి యొక్క బై లెవెల్స్, వాటి యొక్క టార్గెట్స్ మీరు 1 year కి ఏ విధంగా ఫిక్స్ చేసుకుంటారంటే అప్రాక్సిమేట్లీ 1 to 2 years ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళకి ఏదైతే ఇదివరకు పీక్ లెవెల్స్ ఆ లెవెల్స్ కి ఈజీగా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఈ స్టాక్స్ అన్ని కూడా మీరు లాంగ్ టర్మ్ కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక ఈ స్టాక్స్ ఏదైతే స్మాల్ క్యాప్ స్టాక్స్ చెప్పానో మనకి ఇవి ఒక 5x నుంచి 6x 7x ఇచ్చే క్యాపబిలిటీస్ ఉన్న స్టాక్స్ ఫ్రెండ్స్. అలాగే ఇంకొన్ని స్టాక్స్ మంచి స్టాక్స్ ఉన్నాయి, బట్ నేను ప్రిఫర్ చేసిన స్టాక్స్ ఇవి ఫ్రెండ్స్. అంటే నేను నా పోర్ట్ఫోలియోలో ఉన్న కొన్ని స్టాక్స్ ఇవన్నమాట, స్మాల్ క్యాప్ స్టాక్స్. నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ స్టాక్స్ లో నేను కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడానికి ట్రై చేస్తుంటాను. అలాగే కొంత ఇన్వెస్ట్మెంట్ చేశాను. అలాగే ఎప్పుడైనా డిప్స్ లో దొరికితే కనుక, అంటే లో వాల్యుయేషన్స్ లో దొరికితే మళ్ళీ కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ అనేది చేస్తుంటాను అనమాట. సో ఫ్రెండ్స్, మనం రీసెంట్గా ఒక ప్రీమియం వాట్సాప్ గ్రూప్ అనేది స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ ఇంటర్డే కాల్స్, షార్ట్ టర్మ్ కాల్స్, లాంగ్ టర్మ్ కాల్స్, అలాగే ఆప్షన్ కాల్స్ అనేది డైలీ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. జీరోదా వాళ్ళవి, ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళవి, అప్స్టాక్ వాళ్ళవి, అలాగే ఎలిస్ బ్లూ వాళ్ళవి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక ఆ 4 డీమ్యాట్ అకౌంట్స్లో ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి నా లింక్ ద్వారా మీరు నాకు టెలిగ్రామ్ గ్రూప్లో కనుక మీరు నన్ను కాంటాక్ట్ అయితే కనుక నేను మిమ్మల్ని ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ 3 monthsకి ఫ్రీగా అనేది ఎంట్రీ ఇస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ కాల్స్ అనేవి ఇంటర్డే కాల్స్ కానీ, షార్ట్ టర్మ్ కాల్స్ కానీ, లాంగ్ టర్మ్ కాల్స్ కానీ, ఆప్షన్ కాల్స్ కానీ తీసుకుందాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి. ఓపెన్ చేసి నన్ను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్లో నేను మిమ్మల్ని ఫస్ట్ 3 monthsకి ఈ జాయిన్ చేస్తాను అనమాట ప్రీమియం గ్రూప్లో. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఈ టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్. ఈ స్టాక్స్ కనుక మీకు నచ్చి మీ అనలైజ్ చేసి మీరు కూడా అనాలిసిస్ చేసి ఈ స్టాక్స్ కనుక మీకు నచ్చి మీరు కూడా ఈ లెవెల్స్ దగ్గర సాటిస్ఫై అయ్యి బై చేద్దాం అంటే మాత్రమే బై చేయండి ఫ్రెండ్స్. నేను ఏ రికమెండేషన్స్ కూడా చేయట్లేదు, నేను కొంత ఐడెంటిఫై మాత్రమే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఏదైనా వీడియోలో నేను చేసినప్పుడు కొంత ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాను, అంటే ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇవి కొంచెం బెటర్ గా ఉన్నాయి అని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇవి కాకుండా ఇంకొన్ని స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ ఉన్నాయి స్మాల్ క్యాప్ స్టాక్స్ లో, బట్ నేను కొంచెం ప్రిఫర్ చేసే స్టాక్స్ ఇవన్నమాట. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ అనాలిసిస్ చేసి అప్పుడు మాత్రం ఇన్వెస్ట్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తుంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.